ఇవాళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చిరుమల్ల రాకేష్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం అసలు కాంగ్రెస్లో ముసలం అంటూ ఒక ప్రధానమైన వార్త కనిపిస్తోంది. ఇటీవల మనం చూసాం ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య పెరుగుతున్న అగాధం కావచ్చు, విభేదాలు కావచ్చు, వరుసగా వెలుగు చూస్తున్న సింగరేణి బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశం కూడా మనం చూస్తున్నాం. నిన్న నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం అనేది రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన సంచలనం రేకెత్తిస్తుంది. ఎట్లా చూడాలి ఈ సమావేశాన్ని? కాంగ్రెస్లో రేగిన ఈ ముసలం ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటిది బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రులను బ్లేమ్ చేసే విధంగా ముఖ్యమంత్రి వర్గం, అంటే ఇక్కడ ముఖ్యమంత్రి వర్గం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి వెనుక వివిధ పారిశ్రామిక మీడియా వర్గాలు కావచ్చు, ఈ వర్గం అంతా ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులను వాళ్ళనే టార్గెట్గా చేసుకొని వీళ్ళకే సంబంధాలు ఉన్నాయి లేదు అనేటట్టు మీడియాలో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఏంటంటే చంద్రబాబు స్కూలు, చంద్రబాబు కాలేజీలో ఉండేటువంటి వ్యూహం, రాజకీయ వ్యూహం ఉంటుంది. చంద్రబాబు దేవుడు ఆయన వైఫల్యాలని ఆఫీసర్ల మీద దోయడం, ఆయన వైఫల్యాలని మంత్రుల మీద దోయడం అనేది ఆయన దానికి వెనుకంగా వాళ్ళకి సంబంధించిన మీడియా సపోర్ట్ చేస్తూ రాస్తూ ఉండేటువంటి ఉన్నాయి. సేమ్ అదే టెక్నిక్ ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వెనక నుంచి నడిపించేటువంటి వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటిది, కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు బ్లేమ్ అవుతున్నటువంటి వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ మొదటి నుంచి ఎన్ఎస్సిఐ నుంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఓ రకమైనటువంటి చైతన్యం కావచ్చు, ఓ రకమైనటువంటి రాజకీయంగా అవగాహన, అరే మనము మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళము, మన మీదనే ఈ రకంగా చేస్తున్నారు, ఇది పాత కాకపోతే 10 సంవత్సరాల నుంచి అధికారం దూరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అసమ్మతి అనేది కొంచెం తక్కువగా అయినట్టు కనిపించింది. నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన, ఇప్పుడు అమెరికా ఉన్నటువంటిది, ఇప్పుడు అదేవిధంగా రేపు ఈ విచారణ కేంద్రం వచ్చి విచారణ చేస్తుంది, ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మన పరిస్థితి ఏంటి అనేది నలుగురు మంత్రులు కలిసి చర్చించుకున్నట్టు వస్తున్నటువంటి వార్తలు. నెక్స్ట్ రాజకీయంగా మనల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చేస్తుంటే పార్టీ భవిష్యత్తు ఏంది, మన భవిష్యత్తు ఏంది, పార్టీని ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని ఒక అంశం మీద మొత్తం చుట్టూ కోసం ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం మనల్ని బలి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అనేది ముఖ్యంగా మంత్రులు చర్చించినట్టు తెలుస్తున్నటువంటి అంశం హైకమాండ్కి చెప్పడం. కానీ హైకమాండ్ ఏ రకంగా తీసుకుంటుంది? హైకమాండ్ కూడా ఎన్నిసార్లు అయిన పార్టీకి సంబంధించిన నష్టం, ఇది బొగ్గుకు సంబంధించిన వితిన్ ద పార్టీలనే ముఖ్యమంత్రి ఈ రకంగా కుట్రలు చేసి విరికించేటువంటి పని చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది క్రమంగా వాళ్ళ వస్తున్నటువంటి చర్చ. ఒరిజినల్ జీవన్ రెడ్డి అదే మొత్తుకుంటున్నటువంటి అంశం ఉన్నది, చాలా సీనియర్ అయినటువంటిది. అదేవిధంగా ఇప్పుడు ఈ మంత్రులు, అంతకుముందు 2 మంత్రులు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారం, ఇదంతా పార్టీని ఇబ్బందికరమైనటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద క్రమంగా బయటికి పంపించే ఏర్పాట, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని ఆధిపత్యం లేకుండా చేసేటువంటి జరుగుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించిన మొత్తం వాస్తవాలు ఇవన్నీ బయట పెట్టాలి. ఇప్పుడు ఈ మంత్రులైనా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇట్లాంటి రాజకీయాలు పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం, తెలంగాణకు కూడా నష్టం అనే అంశాన్ని వీళ్ళు పార్టీ హైకమాండ్కి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ రకమైనటువంటి రాజకీయ వ్యూహము, ఆ రకమైనటువంటి రాజకీయ పావులే కదిపిరు అనేది మాత్రం మనం అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి క్రమంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్ రాకేష్ గారు, మనం చూసినట్టయితే ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టుగా ఇటీవల మంత్రులపై రకరకాల కథనాలు వచ్చిన సందర్భం, దాంతో కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ మంత్రులు, అసలు కాంగ్రెస్కు సంబంధించిన నేతలు తీవ్రమైన ఆవేదనకు గురైన సందర్భం కూడా మనం చూసాం. తాజాగా వారంతా కూడా సమావేశం కావడం, అది కూడా ముఖ్యమంత్రి ఇక్కడ లేని సందర్భంలో వారంతా కూడా అత్యవసరంగా భేటీ కావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది ఎలాంటి పరిణామాలకు మనకు తెలంగాణ రాజకీయాల్లో దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది రానున్న రోజులు? గుడ్ మార్నింగ్ రామరాజు గారు, అదేవిధంగా విజయానికి, టీ న్యూస్ ప్రేక్షకులకి. ఈరోజు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలు, 2 బొగ్గు కుంభకోణం. అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలకు ఒకటి వస్తే, మనం నిన్న ఏదైతే అది రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఒక స్క్రిప్ట్ జరిగినప్పుడు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? రామన్న, ఒక మీడియాలో కథనం వచ్చింది, దాంట్లో ఏ మంత్రి పేరు చెప్పలే, ఏ ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పలే, ఒక కథనం వచ్చింది. కథనం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏ మంత్రం ఎవరికి తెలియకపోతుంది. కానీ ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి ABN
ఇది వెంకటరెడ్డిదే అని చెప్పేసి ఎప్పుడైతే డిక్లరేషన్ ఇచ్చిందో వెంటనే అది పబ్లిష్ కావడం జరిగింది. అంటే అప్పటిదాకా ఒక టీవీలో ఎన్టీవీలో వచ్చినటువంటి కథనాలు ఏ మంత్రికి సంబంధించిన ఎవరికి తెలియదు, కానీ నేను డైరెక్ట్గా ఆయన మీద ఆరోపణ చేసేసాడు. మరి గతంలో సీఎంఓ మీద ఆరోపణ వచ్చినప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి రాయలే, మరి ఒక మాధవీలత అనే ఒక నడిపిస్తుంది అధికారాన్ని అని చెప్పేసి కూడా వచ్చినాయి కథనాలు, అప్పుడు రాయలే. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక 2 అంశాలు జరుగుతున్నాయి. పాతతరం ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి, ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఒక చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. రేపు పొద్దుగాల ఒకవేళ రేవంత్ రెడ్డిని తొలగిస్తే ఎవరిని పెట్టాలి అన్నప్పుడు కొమ్మటిరెడ్డి పేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు, ఈ 2 పేర్లే ప్రస్తావనకు రావడం జరుగుతుంది. కాబట్టి కొమ్మటిరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎలిమినేట్ చేయడానికి ఏం చేయాలి, ఆ విధంగా ఒక రకమైనటువంటి ఒక వ్యూహాన్ని రచిస్తుండ్రు రేవంత్ రెడ్డి. అంతే తప్పితే దానికి తనకు మద్దతుగా ఉన్నటువంటి టీడీపీ మీడియాని అంతటిని కూడా వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎన్టీవీ అనేది కూడా సరే అవునన్నా కాదన్నా ఖమ్మమైన తెలంగాణది, కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ మొత్తానికి కూడా ఒక టీవీ అంటే మీడియా మధ్య చర్చ పెట్టి, మీడియా మీద రచ్చబెట్టి, ఆ రచ్చను ఏం చేసిండు తనకు అనుకూలంగా మార్చుకొని తను ఇప్పుడు అమెరికాలో తిరుగుతుండా, లేకపోతే ఇప్పుడు నిజంగా కూడా ఏం జరగాలి, ఈరోజు ఈ వారం 10 రోజులు చర్చ జరగాల్సిందేంది, అక్కడికి దావోస్ పోయిండు, పెట్టుబడులు తీసుకొస్తుండు, సీఎం గారు తీసుకొచ్చిన పెట్టుబడుల మీద చర్చ జరగాలి. నువ్వు ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రికి లీడర్గా ఉన్నావు, మళ్ళీ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటే నీ లీడర్షిప్ పనికొత్తలేదు ఇక్కడ. 2 3 అంశం ఏంటంటే ఇక్కడ నువ్వు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల గురించి చర్చ జరుగుతలేదు, ఇండస్ట్రీ గురించి చర్చ జరుగుతలేదు. నువ్వు ఈ వారం రోజులు కనిపించకుండా ఎడిగిపోయినావు, 4 రోజుల నుంచి కనిపిస్తలేడు ముఖ్యమంత్రి. ఇవాళ ఫోటో వచ్చింది, అది కూడా ఒకటే పేపర్లో వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే ఈ 4 రోజులు ఏం చేసినావు, ఈ 2వ అంశం. ఇవన్నీ కూడా 1 by 1 లింక్ చేసుకుంటూ పోతే నిన్న జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నది ఎవరండి, బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క అంటే సీనియర్ మోస్ట్, ఎందుకంటే వాళ్ళ అన్న అంటే పిసిసి ప్రెసిడెంట్గా చేసిండు, ఇంకో అన్న ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, మల్లు రవి గారు ఎంపీగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నాను వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ. శ్రీధర్ బాబు గారు తండ్రి స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు గారు, ఈరోజు శ్రీధర్ బాబు. అంటే నేనేమంటున్నా ఒక 4 సార్లు కంటిన్యూగా అంటే 4 సార్లు ఎమ్మెల్యే ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణ్ కుమార్ ఎన్ఎస్యూ నుంచి పనిచేస్తుండు. కాబట్టి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా పనిచేయ. కాబట్టి అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నారు. అంటే ఎందుకు పనిచేస్తున్నారు అంటే వీళ్ళు ఎందుకు చర్చ పెట్టుకున్నారు అంటే ఒకటి అసలు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ జరిగింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, అసలు ఫెయిల్ అయింది ముఖ్యమంత్రి. అక్కడ ఏదైతే ఆంధ్రలో కడుతున్నటువంటి నల్లమల్ల ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే మిగతా ప్రాజెక్టులకు అన్నిటికి కూడా నువ్వు పర్మిషన్ ఇస్తున్నది కొట్లాడాల్సింది ముఖ్యమంత్రి. కొట్లాడకుండా వాడిని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎడుతుండని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫీల్ అవుతుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీధర్ బాబు వచ్చేసి ఇప్పుడు హిల్ట్ పాలసీ తీసుకున్నావు, సిటీలో ఉన్న ఇండస్ట్రీ భూములన్నా ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు తెలియదు. నువ్వు తీసుకున్న ఏ పాలసీ, ఐటీ పాలసీ శ్రీధర్ బాబుకు తెలియదు, ఇండస్ట్రీ పాలసీ శ్రీధర్ బాబుకు తెలియదు. టీ హబ్ మూసేస్తా, ఆ టీ హబ్ అంటే ఆఫీసర్లకు ఇస్తారు. టీ హబ్ అనేది ఇన్నోవేషన్ సెంటర్ మన ముంబైలో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో కేటీఆర్ గారు గర్వంగా చెప్పిండు, ఈ దేశం మొత్తంలో ఒక ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడన్నా ఉందంటే, దేశం కాదు ప్రపంచం మొత్తంలో ఒక ఇన్నోవేషన్ అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ఉందంటే టీ హబ్ అని చెప్పినాం. దాన్ని తీసుకుపోయి నేను ఎవరికి ఆఫీసర్లకు ఇస్తాను, ఆయనకు సంబంధం లేదు. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఏమడుగుతుండ ఆయన, మాకు నేను ఎస్సీ శాఖ మంత్రిని, మా గురుకులాలకు పైసలు ఇవ్వరు, వాళ్ళకు బిల్లులు కడతలేరు, వాళ్ళకి సరైన తిండి పెడతలేరు అని ఆయన తిరుగుతుండు. అంటే నేనేమంటానంటే బట్టి ఏమో మొత్తం కమిషన్ల మంత్రి అని చెప్పేసి బట్టిని ప్రచారం చేసి ఒక్క మంత్రిని కూడా నడుస్తలేదు. మొత్తం కూడా ఏం చేసిండంటే సీఎం చుట్టూ తన తాబేదారులను పెట్టుకున్నాడు, తన కుటుంబ సభ్యులను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సీఎం ఎక్కడ విఫలం చెందిందంటే తన సీఎంఓను మొత్తం ట్రాన్స్ఫర్ చేసినప్పుడే. తన సీఎంఓలో అధికారులను పెట్టుకుని వాళ్ళందరినీ తీసేసిండు. రేపు పొద్దుగాల ఈరోజు ఉన్నోళ్ళు కూడా ఉంటారని నమ్మకం లేదు. కాబట్టి ఏమంటున్నంటే ఆయన ఆడుతున్నటువంటి సింగిల్ గేమ్ తోటి రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఉంది అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. నిన్న చూసినాం ఎంత భయంకరమైన విషయం అంటే అండి, గతంలో హెలికాప్టర్ రైడ్ అనేది సమ్మక్క సారక్క దగ్గర ఉంది. ఆ శిల్కల గుట్ట మీదకి ఏది పోదు. ఇప్పుడు తిరుపతి గుట్ట మీద ఎట్లయితే వెంకటేశ్వర స్వామి గుట్టల మీద నో ఫ్లయింగ్ జోన్ ఉంటుందో, అట్లా శిల్కల గుట్ట మీద నో ఫ్లయింగ్ జోన్ ఉంటుంది. ఎందుకంటే మాకు సమ్మక్క సారక్క అనేది చాలా పవిత్రమైనటువంటి ప్లేస్. ఆ పవిత్రమైనటువంటి ప్లేస్లో అక్కడ హెలికాప్టర్ తిరుగుతుంది. దాన్ని వద్దు అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వద్దు అన్నా కానీ అక్కడ దింపుతుర్రు. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశం ఏ మంత్రి కూడా
ఈరోజు మంత్రివర్గం నడవట్లేదు, అసలు రాష్ట్ర కేబినెట్ నడవట్లేదు. మొత్తానికి మొత్తం కూడా ఎంతసేపు తన చుట్టూ మొత్తం నింపుకుందామని చెప్పేసి మెస్సీ వచ్చిండు, ఈయన ఫుట్బాల్ అండి. మెస్సీ అయితే ఫుట్బాల్ వాడాడలాగా నువ్వు ఆడుడేంది. మెస్సీ ఆడిండి అసలు ఫుట్బాల్. ఈయననే ఉత్తర షెడ్ వేసుకొని ఈయన మనవాడి షెడ్ వేసుకొని గ్రౌండ్ అంతా తిరిగిండు. బాల్ ఎడదాంతా కూడా తెలుస్తలేదు. తంతే ప్లేయర్లో దిగుతాను, వాళ్ళు ఎడదానిండో కూడా తెలియదు. ఈయన తిరగాలి, ఇంకోటి అందాల పోటీలు పెట్టాలి, దాంట్లో వచ్చిన వాళ్ళని గిల్లాలి. ఈయన తన కోరికలు తీర్చుకోనికి ఇప్పుడేంది మళ్ళా ఏదిగా హార్డ్వర్డ్ పోయిండు. నేను ఈయన చదువుకోనికి రాష్ట్రం పైసలు ఎందుకు పెట్టాలి? ఈయన ఎవరు లీడర్ కానప్పుడు మరి ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకేండు? అంటే ఈయన ప్రతి ఒక్క కోరికను తీర్చుకోనికే రాష్ట్రాన్ని వాడుకుంటుండు తప్పితే ఎక్కడ కూడా రాష్ట్రానికి అక్కడికొచ్చి ఒక పని చేస్తలేడు, ప్రజలకు అక్కడికొచ్చి ఒక పని చేస్తలేడు. కాంగ్రెస్ పార్టీకి అసలు అక్కడికెత్తలేడు. రైట్. మనం కాంగ్రెస్లో ముసలం కొనసాగుతున్న పరిస్థితి, అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ మధ్య రోజుకు రోజు కూడా అగాధం పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం, అది కూడా ముఖ్యమంత్రి లేని సమయంలో భేటీ కావడం అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన సంచలనం రేకెత్తిస్తున్న అంశం మనం చూస్తున్నాం. ఇది తప్పకుండా రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం మనకు కనిపిస్తుంది విజయ్ గారు. సిట్ నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి కూడా నోటీసులు ఇచ్చిన సందర్భం మనం చూసాం. విచారణకు హాజరయ్యారు, పూర్తిగా సహకరించిన సందర్భం కూడా కనిపించింది. కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇదంతా జరుగుతుందని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తిన సందర్భం కూడా చూసాం. తాజాగా జోగన్పల్లి సంతోష్ కుమార్ గారు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఎట్లా చూడాలి ఈ సిట్ నోటీసులకు సంబంధించిన ఈ పరంపరను ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండు బొగ్గుకు సంబంధించినటువంటి ఇష్యూ డైవర్ట్ ఒకటి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకి ఈరోజు షెడ్యూల్ వస్తుంది అనేటువంటిది ఉన్నది. 11-12 తేదీల్లో ఎలక్షన్స్ జరుగుతాయి అనే నేపథ్యంలో ఇక మున్సిపల్ ఎలక్షన్ల వరకు ఇది లాగాలి అనేది రాజకీయ ప్రయోజనం ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఎన్నికల వరకు, ఈ మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతిపక్ష పార్టీకి కావచ్చు, ఇతర ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇబ్బందికరమైనటువంటి గురి చేస్తే నాకు రాజకీయంగా లాభం జరుగుతుంది అని ఒక ప్రధానమైనటువంటి ఇంటెన్షనే కనిపిస్తుంది. ఇష్యూని డైవర్ట్ చేసినట్టు బొగ్గుకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కువ చర్చ జరిగితే నష్టం ఎక్కువ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. అవినీతికి సంబంధించినటువంటిది వితిన్ ద మంత్రులే ఇట్లా చేసిరు అనేటువంటిది, ప్రతిపక్షంకి సంబంధించినటువంటిది ఒక సిట్ అనేది మొదలుపెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటి అంశమే ఎన్నికల ఎజెండా లాగా నడపాలనే టార్గెట్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా వరుసగా ముందు హరీష్ రావుకి, తర్వాత కేటీఆర్ గారికి, తర్వాత సంతోష్ గారికి, ఇక నెక్స్ట్ కూడా కొంతమందికి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఉండి చర్చ దీని మీద ఇక మీడియా అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి చర్చ ఇది ట్యాపింగ్ సంబంధించి, అసలు ట్యాపింగ్ది పెద్ద పబ్లిక్ ఇష్యూ అయినటువంటి అంశం కూడా కాదు. బొగ్గు అనేది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశము, సింగరేణి తెలంగాణ ప్రైడు. దాన్ని ఏ రకంగా మొత్తము పిచ్చికుక్కం చేసి చంపుతున్నటువంటి దశని మల్పించడానికి, అది ఈజీ క్రమంగా అది ఎట్లాగో పూర్తి ప్రైవేటీకరణ లేదా ఇతరులకు చేయడానికి, మొత్తం తెలంగాణ సమాజం అర్థం చేసుకోకుండా ఉండడానికి, తెలంగాణ సమాజం మైండ్లలో అదంతా రాకుండా ఉండడానికి సిట్ అనే దాన్ని తీసుకొచ్చి దానిలో రోజుకి గమ్మత్ అయినటువంటి లీకులు ఇచ్చి జరుగుతున్నటువంటి విచారణ అధికారికంగా ఏమి ఉండదు. అధికారికంగా ఒక 4-5 వ్యాఖ్యలతో స్టేట్మెంట్ ఇస్తారు సజ్జనార్ గారు, కానీ ఫోన్లు చేసి చెప్పుడు మొత్తం ఇట్లా పేపర్లలో రకరకాలై వస్తున్నటువంటి కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటిది. మీరు రాజకీయంగా ఉంటే మీరు ఒకవేళ రాజకీయంగా ఎన్నికల్లో గెలవాలనుకుంటే మీరు చేసిన 2 yearsలో మీరు చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మున్సిపాలిటీలలో చేసిన డెవలప్మెంట్ కావచ్చు, ప్రజల్లో మేము కొనుగోలు శక్తి పెంచడానికి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవి చెప్పుకొని గెలవాలి. ప్రజలకు ఇష్యూస్ తెలియకుండా పక్క పార్టీ మీద సిట్ అనే పేరుతోటి వేసి రాజకీయ లబ్ధి పొందామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. 1-2 సార్లు నమ్మొచ్చు, కానీ అదే పనిగా చేస్తుంటే ఇది ఉద్దేశపూర్వక. ఈ సిట్ అనేది చాలా పల్సన్ అయిపోయింది. ఇప్పుడు ఈ దెబ్బకి ఏమైందంటే సిట్ అనేది ఉత్తుత్త సిట్, అది విచారణ, ఫోన్ ట్యాపింగ్ కూడా ఏం తేల్చట్లేరు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పేవాళ్ళు, ప్రభాకర్ రావు వస్తే మొత్తం బయటపడుతుంది, మొత్తం అయిపోయినట్టే కేసు అనే విధంగా వాదనలు చేసే
చేసినా ఇంతవరకు పడట్లేదు. సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించినటువంటి ఇంకెంతకాలం ఇది సాగదీస్తారు, మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని ఇంత హింసించి జైల్లో పెట్టి మీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు విచారణ చేస్తారా అనే నేపథ్యంలో వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భంలో వాళ్ళకి కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు అధికారులకు సంబంధించినటువంటిది ఇక రాజకీయంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకుల మీద పడినట్టే కనిపిస్తుంది తప్ప చిత్తశుద్ధితోటి అందులో విచారణ చేసేటువంటి ఇది మాత్రం కనిపించటం లేదు. కేవలం ఎన్నికల పర్పసు ఇష్యూస్ డైవర్ట్ చేసేటువంటి లక్ష్యము ఉద్దేశమే సిట్టులో కనిపిస్తుంది. బొగ్గుకు సంబంధించినటువంటిది విత్ ఇన్ ద పార్టీలో కూడా సంక్షోభం మొదలవుతాట్టు కనిపిస్తుంది. బొగ్గు దాంతో మొత్తం చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. దాని నుంచి కొంతకాలం సేవ్ చేసుకునేటువంటి ఇంటెన్షనే ఈ సిట్టు విచారణ అనేది కనిపిస్తుంది తప్ప మరొక అంశం అయితే ఇందులో కనిపించడం లేదు. ఎస్, విజయ్ గారు చెప్పినట్టు రాకేష్ గారు, ఓవైపు కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్లో ముసలం కొనసాగుతుంది, మరోవైపు సింగరేణిలో వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాలు అయితే ఉన్నాయి, అవి కూడా పెద్ద ఎత్తున దుమారా రేపుతున్న సందర్భం. ఈ క్రమంలో ఈ సిట్ నోటీసులకు సంబంధించిన పరంపరను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? రామరాజు గారు, ప్రధానంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ, వెనుకబడేస్తున్నటువంటి తెలంగాణగా రెండుగా విడిపోయినాయి. విడిపోయిన దాంట్లో ఈ తెలంగాణను అభివృద్ధి ప్రథమంలో ఎవరు తీసుకుపోయారు? కేసీఆర్ గారు తీసుకుపోయారు. మరి కేసీఆర్ గారిని వేధించాలంటే కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ వేధించాలి. దాంట్లో భాగంగానే ఈరోజు అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేయాలి. ఈరోజు సంతోష్ గారికి ఇచ్చారు. సంతానకి ఎందుకు ఇచ్చారు? నువ్వు ఒకటి సరే, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మంత్రులుగా పనిచేశారు. సంతోష్ గారు అయితే రాష్ట్రంలో కూడా లేరు కదా, కేంద్రంలో ఎంపీగా ఉండే, రాజ్యసభ ఎంపీగా ఉండే. ఆయనకు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలనకు ఏం సంబంధం? ఇయ్యాలి అంతే. ఇప్పుడు ఎంతసేపు చర్చ ఏం జరుగుతుంది ఊర్లలో? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి అభివృద్ధి జరిగింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీసీ బంధు వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలు వచ్చినాయి. కేసీఆర్ గారు పొద్దుగాల మంచినీళ్ళు తాగుతుంటే మనకు గుర్తుకొచ్చేది కేసీఆర్, ఎందుకంటే మిషన్ భగీరథతో నీళ్ళు ఇస్తాడు. మనం బయటికి వెళ్తే పచ్చడి పంట పొలాలు చూస్తే అలా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కట్టి ప్రతి ఊర్లో చెరువు చూడంగానే మనకు గుర్తుకొచ్చేది కేసీఆర్. మిషన్ కాకతీయతో చెర్లలో పూడిగా తీసిండని. కాబట్టి ఎటు చూసినా కేసీఆర్ గుర్తుకొస్తుండు. ఏం చేయాలి? కేసీఆర్ కుటుంబాన్ని వేధించాలి, కేసీఆర్ చుట్టూ ఉన్నటోళ్ళని వేధించాలి, నాయకులను వేధించాలి, అందరి మీద కేసులు పెట్టాలి, అక్రమ కేసులు బనాయించాలి. ఇదే వాళ్ళ కాన్సెప్ట్. అంతే తప్పితే ఇక్కడ నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది సిట్ 2, సిట్ 1 ఫస్ట్ వేసారు, ఏది బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏసీపీ తోటి. ఇది సిట్ 2 వచ్చేసి మళ్ళీ పోలీస్ కమిషనర్ తోటి వేసారు. ఫస్ట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని రిపోర్ట్ తీసుకున్నాం. రెండోది విజిలెన్స్ కమిషన్ వేసారు, మూడోది ఘోష్ కమిషన్ వేసారు. ఈ 3 కమిషన్లు తెలుసులేమని మళ్ళీ సిబిఐకి అప్పచెప్పారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఏం లేదు, దీంట్లో కాన్సెప్ట్ ఏం లేదు. మరి ఇంత జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులా మళ్ళీ ఎల్ఎన్టీకి మీరు ఈ డ్యామును పునరుద్ధరించారని మేము మంచిగా చేస్తామని చెప్పేసి వాళ్ళు మా పైసలతో మేము మంచిగా చేస్తామని చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ ఒప్పుకున్నారు కదా, ఎల్ఎన్టీ వాళ్ళు మేము మంచి పని చేస్తామని ఒప్పుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక కుట్రలో భాగం. అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల మీద కేసులు పెట్టారు, దాని మీద కూడా ఒక కమిషన్ వేసారు. దాంట్లో కూడా కమిషన్ 1 వేసారు, కమిషన్ 2 వేసారు, అయిపోయింది. దానికి కేసీఆర్ గారు డైరెక్ట్ లేఖ రాశారు. ఘోష్ కమిషన్ ముందు డైరెక్ట్ కేసీఆర్ గారే వచ్చారు. నేనేమంటానంటే అంతిమంగా కేసీఆర్ను చేరుకోవాలి, కేసీఆర్ను వేధించాలని ఒక లక్ష్యం. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయలేవు, పని చేయలేవు, పథకాలు ప్రవేశపెట్టలేవు, కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ గారిని వేధించాలి. ఇప్పుడు సంతోష్ గారికి దీనికి అసలు ఏం సంబంధం అంటే ఏముండదు, తన కూర్చుని పెడతారు, మాట్లాడి పంపిస్తారు. ఏం మాట్లాడి మన కేటీఆర్ గారు చెప్పారు కదా, హరీష్ అని చెప్పారు కదా, ఏం చెప్పారు? కూర్చున్న తర్వాత గాయన తెలుసా, గీన తెలుసా, ఈ లోపల మీడియాలలో కథనాలు వస్తుంటాయి. ఏమని? ఇగో ఈయన కూర్చుని పెట్టి మాట్లాడిరట. అరే నువ్వు మీడియా, ప్రధాన మీడియా, నువ్వు దాంట్లో నువ్వు ఎట్లా స్క్రోలింగ్ చేస్తావు? నువ్వేమో యూట్యూబ్ ఛానలా వేసినావని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ గారు తక్కలపల్లి రవీంద్రరావు గారు అంటే ఆయన యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై షో అంటావా? అంటే నేనేమంటా అంటే ఏం రాజు నడుస్తుందా ఇడా? తప్పకుండా మేము కూడా అంటాం, మేము ఉద్యమ కాలంలో చాలా చూసినాం. కానీ మీడియా అంటే ఒక రెస్పెక్ట్, మాకు మీడియా అంటే ఒక గౌరవం. మీడియాలో పనిచేసినంత మాత్రం నేను కొమ్మలు రావు కదా. మీడియా అంటే మేము ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాం. బట్టి విక్రమార్క గారి మీద వేస్తాం, కోమటిరెడ్డి గారి మీద వేస్తాం, ఎవరిని పడితే వాళ్ళు మంత్రులు. కేటీఆర్ గారి మీద వేస్తాం, హరీష్ రావు గారి మీద వేస్తాం. తెలంగాణలో ప్రధానమైనటువంటి నాయకులు
మా స్వార్థ ప్రయోజనాలకు మాకు దక్కాల్సిన టెండర్ల గురించి మాకు కావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్ గురించి ఎవరి మీద ఆడితే వాళ్ళ మీద కథనాలు వేస్తామంటే ఏం నడుస్తుంది ఇడా? కాబట్టి నేనేమంటానే తప్పకుండా ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రధాన మీడియాని పట్టించుకోవట్లేదు. ఇలాంటి కార్యక్రమం ఏదైతే చేపడుతున్నావో ఓన్లీ కేసీఆర్ గారిని వేధించడానికి. ఇక్కడ లక్ష్యం కేసీఆర్ గారే, లక్ష్యం కేటీఆర్ గారే. ఎందుకు అంటే ఈరోజు ప్రధానమైనటువంటి పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రెసిడెంట్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళని వేధించాలి. వీళ్ళ చుట్టూ అది యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, వేధింపులకు గురి చేయడం, అక్రమ. ఒకటి ఏ రోజు కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు అట్లా పెట్టదలుచుకోలే, ఎవరిని వేధించలే. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, మన కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఈటేకే జవాబు పత్తర్సే దేంగే. ఎవడెవడైతే మమ్మల్ని వేధింపులకు గురి చేస్తుండో ఎవరిని కూడా వదిలిపెట్టమన్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఏ అధికారి ఏ పొక్కలు దాక్కున్నా కానీ గుంజుకొచ్చి వాళ్ళ సంగతి చెప్తామన్నారు. నువ్వెట్లయితే రిటైర్మెంట్ ఆఫీసర్లను వేధిస్తున్నావు, నువ్వెట్లయితే మొత్తం వాళ్ళ సర్వీస్ అయిపోయి సర్వీస్ అంతా వాళ్ళ ప్రాణాల పరంగా పెట్టి పనిచేసినటువంటి ఆఫీసర్లను, అధికారులను వేధిస్తున్నావు. ఏం నడుస్తుందండి రాష్ట్రంలో? ఓ దిక్కు ఐపీఎస్ ఆఫీసర్లను, ఓ దిక్కు ఐఏఎస్ ఆఫీసర్లను, వీళ్ళని వేధింపులా? గతంలో మనం చూసిన రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే వాళ్ళ కుమారుని ఎట్లా వేధించారు, ఐఏఎస్ ఆఫీసర్లను ఎట్లా వేధించారు, వాళ్ళందరి మీద కేసులు కట్టారు. ఇప్పటివరకు తెలియలే. కాంగ్రెస్ పార్టీ అంటే దగులుబాజీ, ఒక కుట్ర పార్టీ. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వేధింపులకు గురి చేసి వాళ్ళను నానా అష్ట కష్టాలు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఎవరో కాదు, మీరు నేను కాదు, మేనకా గాంధీ తిట్టి బయటికి పోయింది దాంట్లోకించి. కాబట్టి స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు సంతోషానికి ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతున్నదో ఒక కుట్రలో భాగమేది. ఈ కుట్రను తప్పకుండా చేస్తాం. తెలంగాణ ప్రజలు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళండి. తెలంగాణ అంటేనే ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అనేది నాట్ ఓన్లీ తెలంగాణ ఒకటే కాదు, భారతదేశానికి మావోయిస్ట్ పార్టీకి కూడా నాయకత్వం వహించి గడ్డ. ఇది తిరుగుబాటు గడ్డ తప్పితే ఏదో జీ హుజూర్ గులాం చేసేటువంటి గడ్డ కాదు. కాబట్టి నేనేమంటున్నా, ఎన్ని వేధింపులకు గురి చేసినా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు దేనికి కూడా అధైర్యపడరు. కేసీఆర్ గారితో మళ్ళీ ఒకసారి కట్టకట్టి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లో చూసినాం, రాబోయే మున్సిపల్ ఎలక్షన్. మీ లక్ష్యం ఏంది ఈ మున్సిపల్ ఎలక్షన్లో? మేము కూడా గెలిచినాం మున్సిపల్ ఎలక్షన్లు 10 ఏళ్లలో 2 సార్లు గెలిచినాం. దానికి ఎలక్షన్ల గురించి ఇంత చిల్లర రాజకీయాల? ఓదికు సింగరేణి పొంద పెడతారు, ఓదికు ఫోన్ ట్యాపింగ్లన్నీ పెడతారు, ఓదికు ఆడేది సివిల్ సప్లై దాంట్లో కుంభకోణం అవుతుంది, ఓదికు లఘుచర్ల కుంభకోణం అవుతుంది, భూ కుంభకోణాలు అవుతుంటాయి. ఓదికు నీ మంత్రి డైరెక్ట్గా ఒక మంత్రి బీసీ మంత్రి కొండ సురేఖ బిడ్డ చేసి ప్రెస్ మీట్ పెడితే నా ఇంటి మీద పోలీసులు దాడి చేసిరని. ఓదికేమో పొంగులాడి శ్రీనివాస్ రెడ్డి కొడుకేమో డైరెక్ట్ ప్రైవేట్ లైన్లలో పోయి కబ్జాలు చేస్తుంటాడు. ఇంకో కథనాలు వస్తుంటాయి. నేను ఏమంటాను, ఏం నడుస్తుంది అసలు ఈ రాష్ట్రంలో? రాష్ట్రంలో పాలన నడుస్తుందా, సర్కస్ నడుస్తుందా? కాబట్టి ఒక్కటి మాత్రం నిజమండి, మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాదు ఇది. కేసీఆర్ గారు లాంటి శాంతి కాముకంగా తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ కాదు. కేటీఆర్ గారు లాంటి యువ నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ. తప్పకుండా మేము ఏమంటున్నామంటే ఈటకే జవాబు పత్తర్సే జరూర్ దేంగే. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ఈట్కా జవాబు పత్తర్సే దేంగే అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ చర్యలకు ఎప్పుడు కూడా పాల్పడినా తప్పకుండా దీనికి సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ నాయకత్వం అని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్న సందర్భం. విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మొత్తం అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతోంది. ఓవైపు బొగ్గు కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం, మరోవైపు కాంగ్రెస్లో అంతర్గతంగా కుమ్ములాటలు ముసలం రేగుతున్న నేపథ్యంలో వీటన్నిటి నుంచి, అలాగే పరిపాలనా వైఫల్యాల నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకు మున్సిపల్ ఎన్నికల వేళ ఈ మొత్తం నోటీసులకు సంబంధించిన వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది. మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా కేటీఆర్ గారి సారథ్యంలో గవర్నర్ను కలవబోతా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సింగరేణిలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన అంశంపై విచారణ జరపాలని కూడా వారు కోరబోతున్నారు. సింగరేణికి సంబంధించిన వరుస కుంభకోణాలు ఇప్పటికే కార్మిక లోకంలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సింగరేణిని క్రమంగా దాన్ని మనుగడనే ప్రశ్నార్థకం చేసేటువంటి విధానాలను ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్టు అయిపోయి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దానివల్ల ఇక చివరి దశలో ఉన్నది, ఇక మొత్తం వేసుకొని పోవాలి, అదే టార్గెట్గా కనిపిస్తుంది. ఇంకా కొంతకాలం అయితే దీన్ని చిన్న కేంద్రానికి ప్రైవేట్ వాళ్ళకు పూర్తిగా అప్పగించేసి ఉద్యోగుల భద్రత, ఉద్యోగులు లేకుండా ఇవన్నీ చేసేసుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించి
చూసుకోవాలి, ఈలోపు ఆ ప్రైవేట్కి ఇచ్చే దాంట్లో మాదే భాగస్వామ్యం కావాలి అని చెప్పి మొత్తం దోపిడీకే ఆ రకమైనటువంటి విధానాలే అనుసరించి తన వాళ్ళకే అన్ని వచ్చే విధంగా చేసి సింగరేణి మనుగడ మొత్తం ప్రశ్నార్థకం చేస్తున్నటువంటిది. ఇందులో కేంద్రాన్ని ఇన్నాళ్ళు 49% ఉండి పెత్తనం లేకుండా కేవలం తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ ప్రజలు తెలంగాణ వాళ్ళే పరిపాలించుకుంటూ ఉపయోగపడి లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి అనేక సంస్థలకు ఉపయోగపడి కరెంటు వెలుగులనిచ్చి రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలకమైనటువంటి భాగస్వామిగా ఉండి 100 సంవత్సరాల పైగా ఉన్నటువంటి సింగరేణిని కేంద్రం క్రమంగా ఇన్వాల్వ్ అవుతూ 49% ఉన్న కిషన్ రెడ్డి ఈ మధ్యలో వచ్చి విచారణ చేస్తున్నటువంటి కమిటీ వేసి సింగరేణి బొగ్గు క్వాలిటీ లేదు అని అనౌన్స్ చేస్తున్నాడు. ఆయన తెలంగాణలో పుట్టి తెలంగాణ పేరు చెప్పుకొని కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి సింగరేణి బొగ్గు క్వాలిటీ లేదని ఈయన సర్టిఫికెట్ ఇస్తుండు. అంటే ఆస్ట్రేలియా అదాని బొగ్గు ఎట్లా అమ్మాలన్నా? అందుకోసమే అదాని బొగ్గు అమ్మనీకే సింగరేణి బొగ్గు మంచిగా లేదంటుంది. మరి ఇన్ని రోజులు సింగరేణి బొగ్గుతోటగా కరెంట్ ఉత్పత్తి అయింది. మొత్తం అన్ని 100 సంవత్సరాల పైగా ఉపయోగపడ్డటువంటిది ఈ రకమైన క్రమక్రమంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి సింగరేణిని పూర్తిగా మనుగడ మొత్తం నాశనం చేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించేటువంటి కుట్రకు పూర్తిగా సహకరిస్తే ఈ కుంభకోణాలు చేసి మొత్తం దాన్ని ఆగమాగం చేసి ఇక పిచ్చి కుక్క అయిపోయింది, ఇక మా చేతిలో లేదు, ఇది వాళ్ళకి పోతేనే బాగుపడుతుంది అనే వాతావరణం తీసుకొస్తానికి ఈ ప్రయత్నాలు అన్ని జరుగుతున్నటువంటిది. దాన్ని తెలంగాణ అస్తిత్వంతో ముడిపడి ఉన్నటువంటి పార్టీ కావచ్చు వీళ్ళు అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇది తెలంగాణ అస్తిత్వానికి ప్రతిగా ఈ కుంభకోణాలు ఇవన్నీ చేసి దీన్ని మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆందోళన. ఇది తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేసుకోవాలి. మనకు 100 సంవత్సరాలకు పైగా ఎన్నో కుటుంబాలను బాగు చేసినటువంటి సంస్థ, లక్షల మందికి ఎంతో మంది బాగుపడి దాంతో బాగుపడి ఉన్నారు. ఆ సంస్థను మొత్తం నాశనం లేదు తెలంగాణకు దక్కకుండా చేస్తున్నటువంటిది. దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుంభకోణాన్ని అర్థం చేసుకోండి. గతంలో మంచిగా నడిచి ఇప్పటికైనా మంచిగా లాభాల్లోకి తీసుకురావచ్చు. ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి బకాయిలు కొన్ని ఉండొచ్చు. ఆ బకాయిలు తీసేసుకొని పక్క రాష్ట్రాలకి కూడా బకాయిలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి బకాయిలే ఉన్నాయి. పక్క కర్ణాటక నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఇప్పించండి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బకాయిలు ఇప్పించి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వమే పూర్తిగా సింగరేనే తవ్వకాలు చేసేటువంటి విధంగా బొగ్గును మరింత లాభాలు వచ్చే విధంగా చర్యలు తీసుకొని ఉపాధి అదేవిధంగా ఎంప్లాయీస్ రక్షణ చేసే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ విస్మరించిపోయారు. ఇక ఏంటంటే ఇక ఎట్టాగి ఇది వాళ్ళకి అర్థమై ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఇది అర్థమైపోయింది. ఇది మన చేతులు ఉండదు, మొత్తం కేంద్రం పోతుంది. మోడీ చెప్పిండో అదాని చెప్పిండో ఇంకేదైనా చెప్పినట్టుంది. ఇక వాళ్ళకి అప్పచెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనమే ఆడ ఉండి మొత్తం మింగేయాలి అనేటువంటి టార్గెట్ తోటి పనిచేస్తున్నారే తప్ప తెలంగాణ సంక్షేమం తెలంగాణ అస్తిత్వం అనే యాంగిల్లో ఈ ప్రభుత్వం చూస్తలేదు అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం ఇక్కడ. ఎస్ రాకేష్ గారు, మనం చూసాం ఇటీవల కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం, తెలంగాణకు సింగరేణి అనేది ఒక కొంగు బంగారం లాంటిది. సింగరేణిని కబలించాలనే కుట్రలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కార్మిక లోకాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ అస్తిత్వమైన సింగరేణిని కూడా పరిరక్షించుకుంటామని చెప్పి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పి స్పష్టం చేసిన ఈ సందర్భంలో ఏకంగా గవర్నర్ను కూడా ఈరోజు బీఆర్ఎస్ బృందం కలవబోతోంది. ఎట్లా చూడాలి? కేంద్ర ప్రభుత్వంపై ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు? గోదావరికని అంటే మా పెద్దపల్లికి పేగుబంధం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా బాబాయ్ దాంట్లోనే పనిచేస్తాడు, మా తమ్ముడు దాంట్లోనే పనిచేస్తుండు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తుండు సింగరేణిలో. మాకు అంటే పెద్దపల్లి ప్రాంతంలో ఇప్పుడు బొగ్గుబాయిలలో పనిచేసి ఈశ్వర్ అన్న మా పెద్దపల్లివాడే, చంద్రన్న వాళ్ళ నాయన పెద్దపల్లివాడే. అంటే అంతకుముందు అంటే ఎవరెవరైతే సింగరేణిలో పనిచేస్తారో సింగరేణిలో పనిచేసేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెద్దపల్లి ఉంటారు. మాతంగి నరసయ్య ఉండే అంతకుముందు ఏది గోరఖాన్ ఎమ్మెల్యే, ఆయన కూడా పెద్దపల్లి. అంటే నేను ఏమంటానంటే పెద్దపల్లికి అంటే మాకు ఇక్కడ నుంచి కాదు, పెద్దపల్లి నుంచి కాదు, మాకు సుల్తానాబాద్ కాడ నుంచి అంటే జమ్మికుంట, సుల్తానాబాద్, పెద్దపల్లి ఇక్కడ నుంచి మొదలు పెడితే కాగజ్ నగర్ దాకా మొత్తం సింగరేణి బెల్టే మాది. ఎందుకంటే పెద్ద గోరఖాని, బెల్లంపల్లి, ఎయిటింగ్ లేన్ కానీ సింగరేణి అంటే ఇవన్నీ కూడా మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే భూపాల్పల్లి, కొత్తగూడెం, అంటే ఎక్కడికక్కడ నీకు పాత వరంగల్ జిల్లా భూపాల్పల్లి, అదేవిధంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, ఉత్తర తెలంగాణలో 4 జిల్లాలు
మొత్తం కూడా ఒక పేగుబంధం ఉంటుంది మాకు. ఎస్ అంటే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సింగరైన ఉద్యోగం కొట్టాలి. మా పెద్దపల్లిలో 11 ఐటీఐలు ఉంటుండే, ఐటీఐ చదువుతూ ఉద్యోగం మాకు. ఎందుకంటే పక్క పంట ఎన్టీపీసీ ఉండే, ఎఫ్సిఐ ఉండే, సింగరైన కోల్మన్ ఇట్టుంటుండే మాకు. ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు ఇవ్వాల్సింది ఏంది? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, అంటే నేను మనం ఉత్తగా చెప్పినాం అనుకో ఏదో అనుకుంటాం. ప్రతి ఒక్కరు అంటే టీవీ చూసే ప్రేక్షకులకు అందరూ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒక గూగుల్లో సెర్చ్ కొట్టరు, సిఎండి ఎవరైతే ఉన్నారో కృష్ణ భాస్కర్కి 3 పోస్టులు ఉన్నాయి సార్. ఏది రామరాజు గారు, ఆయన ఒకటి వచ్చేసి చైర్మన్ ఎండి ట్రాన్స్కో, దానికి సీఎం ఎండిగా ఉన్నాడు, చైర్మన్ అండ్ ఎండిగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి సిఎండి సింగరైని కాలరీస్ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రధానమైనటువంటి శాఖ ఉన్నది ఆయన దగ్గర. ఏమున్నదంటే ఆర్థిక మరియు ఇంధన శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి గారి దగ్గర స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు 30,000 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ సింగరేణికి ఇవ్వాలి. సింగరేణి ఎండి ఎవరు, సిఎండి ఎవరు ఉన్నారు? గదే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. పైసలు ఇవ్వాల్సింది ఎవరు? బట్టి గారు. ఆర్థిక శాఖ బట్టి గారి దగ్గర ఉన్నాయి. పైసలు ఎవరికి ఇవ్వాలి? మళ్ళా గదే సీఎండికి ఇవ్వాలి. ఎవరికి? కృష్ణ అంటే ఆ శాఖకే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ రావాలి, విద్యుత్ సంస్థ నుంచి రావాలి. దానికి ఎవరు ఉన్నారు? చైర్మన్, మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్. ఈ శాఖలకి ఆ శాఖలకు పైసలు పంపిస్తే అయిపోతాయి కదా, సింగరేణి లాస్లకి లాభాలకు వస్తాయి కదా, ఎందుకు కడతలేవు నువ్వు పైసలు? ఇదొక అంశం. నెక్స్ట్ వచ్చేసి నువ్వు తెలంగాణ బిడ్డపై ఉండి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? సరే మా కాడ బొగ్గు మంచిగా లేదు, సింగరేణి బొగ్గు మంచిగా లేదు, మరి నువ్వు మొన్న టెండర్లు ఎందుకు వేసినావు? కోల్ టెండర్లు దేశం మొత్తానికి. ఇప్పుడు మా తాడిచేరలో టెండర్ వేసినావు, మా కొత్తగూడెంలో టెండర్ వేసినావు, 5 బ్లాకులు టెండర్ వేసినావు కదా, మరి వీటికి కొత్తగా బొగ్గు పుడుతుందా? గదే గోవర్కాని బొగ్గు కదా, గదే సింగరేణి బొగ్గు కదా, మరి దానికి వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు ఎట్లా వచ్చిర్రు? నిజంగానే క్వాలిటీ లేని బొగ్గే ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చిర్రు టెండర్లకు? వాళ్ళు ఎందుకు బొగ్గు తాగుతుర్రు? అంటే ప్రైవేట్ ఓన్కి ఈ మొత్తం బొగ్గు. ఈరోజు ఏంది, ఆస్ట్రేలియా నుంచి వచ్చే బొగ్గు మన కాడ వాడాలి. మరి ఇన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు రాకుండా అదాని కంపెనీని ఎట్లా బతికియాలి, ప్రైవేట్ కంపెనీలు ఎట్లా బతికియాలి? బీజేపీ కుట్ర. అంటే ఇక్కడ కాంగ్రెస్ కుట్ర ఒకటేంది, మొత్తానికి మొత్తం కూడా మా చుట్టాలకు మా బంధువులకు మేమంతా బొగ్గు తవ్వేది, మట్టి తవ్వేది. మాది ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ కుంభకోణం ఏంటంటే ప్రధానంగా బొగ్గు కుంభకోణంలో ఫస్ట్ మనం ఓపెన్ కాస్ట్ మైన్ల బాయి తవ్వేటప్పుడు మట్టి తవ్వుతాం. మట్టి తవ్వేది ఒక టెండరు, బొగ్గు తవ్వేది ఇంకోటి ఉంటుంది, 2 కలిసి దాంట్లో ఉంటాయి. ఆ రెండిట్లలో కూడా ధర ఎంతకు లెస్కు పోతారు. వీళ్ళైతే ధర ఎక్కువ చేసిర్రు, ఎక్కువ చేసినప్పుడు బొగ్గు ధర కూడా పెరుగుతుంది కదా. బొగ్గు ధర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు తక్కువ ధర బొగ్గు కొంటారా, ఎక్కువ ధర బొగ్గు కొంటారా? కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి తెలంగాణను దెబ్బతీయడానికి, తెలంగాణ గుండెకాయ అయినటువంటి సింగరేణి సమ్మె చేస్తే దేశం మొత్తంలో విద్యుత్ ఆగిపోయింది. సకల జనుల సమ్మె చేసినప్పుడు తట్టాశమ్మ కింద పెడితే దేశం మొత్తం గజగజ వణికింది. గంతేందుకు సార్, మీరు వానకాలం చూడుర్రి, వాన పడితే ఓపెన్ కాస్ట్ మైన్లలో నీళ్లు నిండితే బొగ్గు నిల్వలు తగ్గిపోతానే చేసుకోవాలని పేపర్లో న్యూస్ వస్తాయి. మరి అట్లాంటి సింగరేణి బొగ్గు ఎట్లా నీకు చీప్ క్వాలిటీ అయిపోయింది కిషన్ రెడ్డి? అంటే కిషన్ రెడ్డి ప్రైవేట్ సంస్థలని కాపాడనీకి, అదాని కంపెనీని మొయ్యనికి చేస్తున్నటువంటి కుట్ర. అదొక కుట్ర కిషన్ రెడ్డి నడిపిస్తుంటే ఉరుకురికి పోయి మీటింగ్ పెట్టినాం. ఏమిటికి మీటింగ్ పెట్టినాం? అరే కుంభకోణం ఏదో బయటికి తీస్తానాలే కానీ కాంగ్రెస్ తో అటు మిలాఖాత్ అవుతావా? కాబట్టి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఆడుతున్నటువంటి దొంగాట ఇది. తప్పకుండా దీని మీద ఈరోజు గవర్నర్ని కలవడం జరుగుతుంది. కేంద్రానికి ఈ నివేదికను పంపించాలని చెప్పేసి దాని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. నువ్వు అన్నిటికీ సిబిఐ రా అదిరా ఇదిరా అంటే దీని మీద కూడా అద్దన్నారా ఇది? నెక్స్ట్ ధర ఎట్లా పెరిగింది? నువ్వు టెండర్లలో అసలు ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది మీ దాంట్లో? ఇంతకుముందు లేదు. నువ్వు అంటున్నావుగా కేంద్రంలో కూడా ఉన్నది, ఆడున్నది. అరే అవే ప్రొడ్యూస్ చేయి, నువ్వు ఎంక్వైరీ చేసుకోనికి ఏమవుతుంది? ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్తున్నా, సింగరేణిని బొందబెట్టే కుట్ర జరిగితే మాత్రం సికాసా అంటే సింగరేణి కార్మిక సమాఖ్య, అది ఒకప్పుడు అంటే సరే పోరాటాల గడ్డ, అది విప్లవాలను పుట్టించిన గడ్డ. ఆ మంట పుడితేనే సింగరేణి బొగ్గు మండితేనే ఈరోజు నీ ఇంట్లో కరెంట్ వెలుగుతుంది. మరొక్కసారి మండిందనుకో మీ జీవితాలు కూడా దానిలో కాడి బూడిదైపోతాయని చెప్పేసి కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఒకటి, మా సింగరేణిని ముట్టుకుంటే మాత్రం అది మా సింగరేణి, తెలంగాణ బిడ్డల సింగరేణి అది. కాబట్టి కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి గారు కావచ్చు, ఎవ్వరు కానీ ఎవ్వరు ముట్టుకున్న ఖబర్దారని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు గవర్నర్ కలుస్తున్నారు.
ఎక్కడి దాకానైనా పోరాటం చేస్తా, సింగరేణిని కాపాడుకుంటా అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. రాబోయే కాలంలో దాని కార్యాచరణ కూడా ప్రకటిస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్, మనం చూస్తున్నాం సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం లాంటి సింగరేణిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తున్న సందర్భం. కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు గవర్నర్ను కూడా కలవబోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఓవైపు పరిపాలనా వైఫల్యాలు, మరోవైపు వ్యవస్థల విధ్వంసం కూడా కొనసాగుతోంది. ఓవైపు కుంభకోణాలు కూడా వెలుగు చూస్తున్నాయనే అంశం కూడా మనం చూస్తున్నాం. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్ వేదికగా రాజ్యాంగాన్ని ఎట్లా అపహాస్యం చేస్తున్నారనే ఒక కార్యక్రమం కూడా జరిగిన సందర్భాన్ని మనం చూసాం. పూర్తిగా హక్కుల హననం జరుగుతుందని కేటీఆర్ గారు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి దీన్ని? ఈ హక్కుల హననకు సంబంధించి నెక్స్ట్ లెవెల్లో ఏంటి అనేది కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి కూడా కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ నుంచే కనిపిస్తుంది. ఏ మాత్రం రోజు రాజ్యాంగం రాహుల్ గాంధీ కళ్ళుండి చూస్తూ కూడా ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నాడు తెలంగాణ విషయంలో. ఇన్ని రకాల హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి. మాట్లాడితే అరెస్టులు, ఇది ఇంటర్నల్ మీటింగులు పెట్టుకున్న ఒక నిర్బంధమైనటువంటి కాండ. ఎమర్జెన్సీ తరహా మీరు దేశంలో రాజ్యాంగం పట్టుకొని మోడీని ఎమర్జెన్సీ అని అంటున్నారు. అక్కడికంటే ఎక్కువ ఎమర్జెన్సీ తరహా తెలంగాణలో కొనసాగుతున్నటువంటి విషయాన్ని తెలిసి కూడా రాహుల్ గాంధీ చూసి చూడనట్టు ఉంటున్నారు. అంటే మీ పరిపాలన గతంలో ఇందిరాగాంధీ కానించి కూడా ఏ మాత్రం మీరు ఎక్కడ పరిపాలించినా ఆ రకమైనటువంటిదే ఉంది. కక్ష సాధింపులు, అదేవిధంగా హక్కుల ఉల్లంఘనలు, వ్యవస్థలను నాశనం చేయడం, మళ్ళీ పేరుకు మేము ప్రజాస్వామిక సూత్రాలు చెప్తున్నట్టు దేశ ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయి. లగచర్ల కాంచి మొదలు పెట్టుకుంటే కొట్టుడు కానించి ఒక్కొక్కరిని ఏ రకమైన ఎమ్మెల్యేల మీద దాడులు, ఎమ్మెల్యేలే కొట్టుడు, ఎంపీలు కొట్టుడు, ఎంత అంటే అసలు ఇక మాకున్నది అధికారము అనే దాంతో ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఏ రకంగా వసూలు చేస్తున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఏ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు, కార్యకర్తలు ఎట్లా దాడులు చేస్తున్నారు, కేసులు ఏ రకంగా పెడుతున్నారు. ఇక్కడ ఒక ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కొనసాగుతలేదు. పోలీసు వ్యవస్థ, అదేవిధంగా ఇతర రకాల డిపార్ట్మెంట్ల వ్యవస్థలు, ఆర్థిక డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థలను రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మేనేజ్ చేసేసి వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఒక 4-5 చేతుల్లో పెట్టుకొని పరిపాలిస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన వైపు ప్రజలు ఒక ప్రజాస్వామిక డెమోక్రటిక్ వాతావరణము తెలంగాణలో లేకుండా చేస్తారు. ఇది రాహుల్ గాంధీ చూస్తూ కూడా ఉండడం రేపు వీళ్ళకే పనిష్మెంట్ అవుతుంది. అది రేపు ఇంకొకరు వచ్చినా ఈ రకమైనటువంటి ఓ సంప్రదాయాన్ని క్రియేట్ చేస్తారు వీరు. ఆ సంప్రదాయాన్ని కొనసాగింపుగానే నెక్స్ట్ లెవెల్లో పోతుంది. మీరు ఈ సంప్రదాయాన్ని కనుక విడకపోతే అధికారులు ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడం ఇది వీళ్ళే క్రియేట్ చేస్తారు సంప్రదాయాన్ని. ఇది నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకే చాలా గుదిబండ అయిపోద్ది. చాలా అణచివేత వాళ్ళ మీదకే అణచివేతకు ఎక్కువ పోతే అప్పుడు ఎంత మొత్తుకున్నా ఏది చేసినా కుదరదు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత అరాచకమైనటువంటి పాలన మేము సాగిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం దేశవ్యాప్తంగా, అది చూసుకోవాల్సినటువంటి అవసరం. రైట్ రాకేష్ గారు, మనం చూస్తున్నాం ఓవైపు వరుస కుంభకోణాలు, మరోవైపు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా నిన్న కేటీఆర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ, ఏ బీఫామ్ మీద పనిచేస్తే ఆ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తే ఆ పార్టీ. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఏంది బీఆర్ఎస్ పార్టీ? నేను అధికార ప్రతినిధి, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. నేను దీనిలో చైర్మన్గా చేసిన, ఇదే పదవులు ఉన్నా కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసిన, నేను ఈ పార్టీ. మరి నువ్వు డైరెక్ట్గా బీఫామ్ తీసుకొని ఒక దానం నాగేందర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే డైరెక్ట్గా బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేసి ఆయన ఏ పార్టీ ఉన్నట్టు అంటే అది స్పీకర్ గారికి తెలియదు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి దానికి తెలియదు. దేశం మొత్తంలో డిస్క్వాలిఫై చేసి ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు? ఒకటి. రెండు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు కడియం శ్రీహరి గారు. బిడ్డను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తాడు. ఆయన వేసినటువంటి నామినేషన్ పత్రాలకు బలపరుస్తూ సంతకం పెడతాడు. ఆయన ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పిండు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కాదట. నెక్స్ట్ వచ్చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ పోయి అక్కడ ఆయన దగ్గర రాహుల్ గాంధీ దగ్గర పోతాడు, కండగా కప్పించుకుంటాడు. ఈరోజు అది ప్రధాన సలహాదారుడుగా ప్రభుత్వంలో ఒక పొజిషన్ తీసుకుంటాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కాదట.
తెల్ల వెంకట్రావు గారు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కోటేమని చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీ కాదట. కండువాలు వేసుకున్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ కానప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు? కాబట్టి నేను ఏమంటానంటే ఇది కంప్లీట్గా ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తూ, అంటే రాజ్యాంగం ఈరోజు ఏదైతే గణతంత్ర దినోత్సవం జరిగిందో అది మన కాన్స్టిట్యూషన్ డే కదా, ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అమెండ్మెంట్లు అనేది నువ్వు దాన్ని తొక్కేస్తున్నప్పుడు వాటిని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు మరి ఎవరి మీద పోరాటం చేయాలి? ప్రజాస్వామ్యం అంటేనే అంతిమంగా ప్రజలు చేత ఎన్నుకోబడేటువంటి ప్రజాస్వామ్యంలో మనం అంతిమంగా నమ్ముకునే నాయకులనే కదా, ఆ నాయకులు మోసం చేస్తుంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ చాలా రోజులు అయితే నాటకాలు చూసి, కానీ ఈరోజు ఒక రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించాలి అన్నట్టు ఒక నాటకం, అద్భుతమైనటువంటి నాటకం వేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు, కాంగ్రెస్ పార్టీ అధికారుల ఆలోచనతోటి ఏ విధంగా అధికారులను వాడుకుంటుంది, ఏ విధంగా రాజ్యాంగాన్ని వాడుకుంటుంది, ఆయన దేశం పాంచినాయని చెప్తాడు, దాంట్లో పార్టీ మారగానే వెంటనే ఆయన రద్దు కావాలంటాడు. ఆయన చెప్పే రాజ్యాంగానికి ఆయన చేసేటువంటి పనికి ఎక్కడ కూడా పొంతలు లేకుండా. కాబట్టి మొత్తానికి మొత్తం కూడా రాహుల్ గాంధీ కూడా ఒక స్క్రిప్ట్ రైటర్గా ఒక కంప్లీట్గా ఈ దేశాన్ని పక్కదారి పట్టించి అంటే దోపిడీ వ్యవస్థతోటి ఆయన కూడా కుమ్మక్కండి అని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క కార్యక్రమం కూడా జరగదు ఈ రాష్ట్రంలో, దాన్ని ప్రశ్నించట్లేదు. మెస్సీ ఫుట్బాల్ ఆడుతుంటే ఆయన దగ్గర టీషర్ట్ ఆడుకోనికి రాహుల్ గాంధీ ఉరుక్కుంటూ వచ్చిండు. నేనేమంటా అంటే మెస్సీ ఫుట్బాల్కి వచ్చినటువంటి ఇదే రాహుల్ గాంధీ అంతకుముందు గ్లోబల్ సమ్మిట్ టెంట్ వేసి సమావేశం పెట్టిన దానికి ఎందుకో రాలే. కాబట్టి రాహుల్ గాంధీ అంటే ఆయన కంప్లీట్గా ఆయన టీషర్ట్లు వేసుకోనికే పనికొస్తాడు తప్ప దేనికి దేశానికి అక్కడికి వచ్చేటట్లేడని నేను స్పష్టంగా తెలిసిపోయింది. మనం చూస్తున్నాం రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగాన్ని కాలరాస్తున్నా కూడా రాహుల్ గాంధీ కేవలం రాజ్యాంగాన్ని పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారే తప్ప ఎక్కడ కూడా దాన్ని పరిరక్షించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదనే అంశాన్ని రాకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వ్యవస్థల విధ్వంసం జరుగుతుంది, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియకు కూడా పూర్తిగా విఘాతం కలిగే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇది వాదులందరూ కూడా తిప్పికొడతారు, తెలంగాణ సమాజం ఇలాంటి చర్యలను ఉపేక్షించదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.